చాలాసార్లు మనం వింటూ ఉంటాం ఏంటంటే ఇయోసినోఫిలియా అని కూడా అంటూ ఉంటారు. ఇయోసినోఫిల్స్ అనేవి మన బ్లడ్‌లో ఉండే సాధారణమైన కణాలు. ఎగ్జాంపుల్ వైట్ బ్లడ్ సెల్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ కణాలుంటాయి. న్యూట్రోఫిల్స్ అంటాం, లింఫోసైట్స్, మోనోసైట్స్ ఇవన్నీ లాగానే ఈసినోఫిల్స్ అనేవి ఒక రకమైన కణం అన్నమాట. ఈ తెల్ల రక్త కణాల్లో ఉండే ఈ డిఫరెంట్ డిఫరెంట్ కణాలు ఒక్కొక్క కణానికి ఒక్కొక్క యాక్షన్ ఉంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రోఫిల్స్ అనేవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మనం ప్రివెంట్ చేయడానికి పనికొస్తాయి. లింఫోసైట్స్ అనేవి వైరల్ రియాక్టివేషన్స్ అవ్వకుండా కాపాడుతూ ఉంటాయి. అలాగే ఈసినోఫిల్స్ తాలూకా యాక్షన్ ఏంటంటే కొన్ని రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌లోను, కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌లోను ఇవి పనిచేస్తుంటాయి. అవే కాకుండా అలెర్జిక్ రియాక్టివేషన్ అంటే ఎప్పుడైతే మన బాడీకి చెడు పదార్థాలు ఎంటర్ అవుతూ ఉంటాయో అవి ఎలర్జీని కాజ్ చేస్తుంటే దాని మీద అటాక్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ సందర్భంలో ఏమవుతుందంటే ఈసినోఫిల్ నెంబర్ పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ ర్యాష్ వచ్చినా, జలుబు, తుమ్ములు ఎక్కువగా వచ్చినా ఈసినోఫిల్స్ పెరుగుతూ ఉంటాయన్నమాట.